వచ్చినాయి నేషనల్ ప్రెస్ లో. నితీష్ కుమార్ ఏమంటారు మానసికంగా యాక్టివ్ లేరు, అల్జీమర్స్ తో ఉన్నారు పాపం. ఒకసారి వి ప్రకాష్ గారు కూడా ఉన్నారు. ఒకసారి వి ప్రకాష్ గారు చెప్పండి, ఏమంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మీటింగ్ వెనుక మతలబు? అంటే ఇప్పుడు మోడీ గారు దృష్టి సౌత్ ఇండియా మీద మళ్ళింది. ఎందుకంటే కర్ణాటక పాలిటిక్స్ ఉన్నాయి, అదే విధంగా తెలంగాణ ఆంధ్రలో కూడా కొంత వాళ్ళ బంధాన్ని బలోపేతం చేసుకోవడము. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఈ మూడు పార్టీలు ఒక జంటగా వచ్చే అవకాశం కూడా ఉంటదండి. అయితే మీరు అన్నదే కరెక్ట్. ఏంటంటే ఇక్కడ ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీలల్లో లాస్ట్ ఎలక్షన్స్ లో కొంత బీఆర్ఎస్ కు సపోర్ట్ వచ్చింది. అయితే వీళ్ళిద్దరిని ఎలివేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఉంటది. ఇప్పుడు ప్రాజెక్టుల గురించి ఇక్కడ మాట్లాడుకోరు, ఇళ్లకు వచ్చి ఆంధ్ర ప్రాజెక్టులు లేకుంటే ఇంకో ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోరు. వాళ్ళ డిస్కషన్ అంతా పాలిటిక్స్ ఉంటాయి. ఇక్కడ ఇళ్లలో పోయినప్పుడు మాట్లాడేటి తెలంగాణలో ఎట్లా బలోపేతం కావాలి, ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి రావాలనేది ప్రధానమైన ఫోకస్ ఉంటది వాళ్ళది. కాబట్టి ఇంటర్నల్ గా ఇంట్లో మాట్లాడిన మాటలు ఎవరో ఒకరు చెప్పండి బయటికి రావు, బట్ స్పెక్యులేషన్స్ ఉంటాయి. నేను అనుకునేది ఏంటంటే తెలంగాణలో కొంత స్ట్రాటజీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళ పార్టీలను బలోపేతం పొత్తు ఉంటుందా లేకపోతే ఇండైరెక్ట్ గా సపోర్టా ఎట్లా? ఇండైరెక్ట్ ఏముంటదన్నా అంటే పొత్తు డైరెక్ట్ గా ఎప్పుడు పెట్టుకోవాలి? డైరెక్ట్ గా 2014 తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా టీడీపీ సపోర్ట్ అడగలే బీజేపీ. అంటే అప్పటి పరిస్థితి వేరు. అంటే మన జూబ్లీహిల్స్ ఎంత 3-4 నెలల క్రితమే కదా, ఎన్డీఏలో అలయన్సే కదా. అటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోలే, ఇటు తీసుకోలే. మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా టీడీపీ సపోర్ట్ అడగలేదు. లేదు, ఇవి ఎట్లుంటాయంటే స్టేట్ ఎలక్షన్ వేరు, లోకల్ బాడీస్ కానీ లేకుంటే బై ఎలక్షన్స్ కానీ అవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఈ మూడు కలిపి ఆంధ్రలో ఎట్లా సక్సెస్ అయినాయో తెలంగాణలో కూడా పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి అధికారంలోకి వచ్చినా కాకుండా ఒక సంకీర్ణ ప్రభుత్వం వచ్చే విధంగా వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అందులో మనము వేరే రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ మూడు పార్టీలు కూడా పొత్తుతో ఎలక్షన్స్ లో పోటీ చేస్తాయి. ఇంకా చిన్న చిత్ర పార్టీలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు పొత్తుతోనే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ ఏముండదు ఇంకా. అంటే ఈ మూడు కలిపి వస్తాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది. అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ వ్యతిరేకంగా ఉంది. చంద్రబాబు వస్తే మళ్ళా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఆంధ్ర పార్టీ అంటాడు, అది నెగటివ్ అవుతుంది మనకు అన్న ఉద్దేశంతో ఉన్నారు. 2018లో కాంగ్రెస్ కు ఎదురైన పరిస్థితి ఎదురవుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ మున్సిపల్ టూర్ ఫిక్స్ అయిన తర్వాత రేపు టూర్ అనంగా క్యాన్సిల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం వద్దని చెప్పి. అంటే ఇప్పుడు అనుకున్నట్టు అప్పుడు ఉంటాయని ఎందుకు అనుకుంటారు? 2.5 years ఉంది. ఈ 2.5 years తర్వాత జమిలీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి ముందు. అవకాశం 2-3 నెలల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మరి వీళ్ళ సపోర్ట్ క్రూషియల్. అంటే మోడీ లాంటి వ్యక్తి వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడతారని ఎట్లా అనుకుంటాం మనం? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడు కానీ వాళ్ళకి గెలవడం కూడా సింబలే కదా. అమిత్ షా వచ్చి ప్రచారం చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, గుర్తుంది లాస్ట్ టైం మీకు గుర్తుంది? యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు. బీజేపీ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రచారం చేశారు జిహెచ్ఎంసీ. నేను అనుకునేది రాష్ట్రంలో మన గ్రిప్ ఎట్లుండాలి అనేది. ఇప్పుడు ఆ ముగ్గురి గ్రిప్ కూడా లేదు కదా. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నా, మోడీతో కూడా కొంత అనుకూలంగా ఉన్నా కూడా ఆ పార్టీకి ఇక్కడ బలోపేతం చేసుకోవడానికి వీళ్ళు ఏ మేరకు ఉపయోగపడగలుగుతారు? మీరు నాతో లాస్ట్ టైం డిబేట్ లో అన్నారు టీడీపీ ఓట్స్ చాలా ఉన్నాయి, అది రేవంత్ రెడ్డికి వేయించారని లాస్ట్ టైం మీరే అన్నారు. టీడీపీకి అంటే హైదరాబాద్ లో కొంత స్ప్లిట్ అయినా కూడా ఇక్కడ పెద్దగా ప్రభావితం చేయలేదు. అది ఇక్కడ ఏంటంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ కే వచ్చినాయి. షేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అల్వాల్ సైడ్, మల్కాజిగిరి ఏంటంటే ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు అలయన్స్ లేదు. అంటే అప్పుడు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు అస్త్ర సన్యాసం చేశాడు కదా, ఆయన ఏ క్యాండిడేట్లను పెట్టలేదు కాబట్టి వాళ్ళకు కొంత ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు అలయన్స్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ఫోర్స్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మోడీ అటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తాడు తప్ప ఈ మున్సిపల్ ఎలక్షన్ లో, బై ఎలక్షన్స్ ఇట్లాంటి పెద్ద పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ మధ్య చర్చ వచ్చి ఉంటది, మనకు అనుమానం అక్కర్లేదు భరత్ గారు. ఓకే
ఎస్ థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ నగేష్ గారు. ఇప్పుడు అంటే మోదీ హైదరాబాద్ దేనికి వచ్చారు అనేది మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన వచ్చింది ప్యూర్లీ పొలిటికల్ మిషన్. ఆ పొలిటికల్ మిషన్ ఏమిటంటే పార్టీ క్యాడర్ ని కొంచెం పడించాలి ఏది ఈ మున్సిపల్ ఎలక్షన్స్. కానీ దాని తర్వాత ఏమిటంటే ఎప్పుడైనా బీజేపీ 2 సంవత్సరాల ముందు ప్లానింగ్ చేస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్ కి. బెంగాల్ చూసాం, ఇతర రాష్ట్రాల్లో చూసాం, బీహార్ లో చూసాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇంకో ఏదైతే 28లో ఎలక్షన్స్ ఉన్నాయి, 28 ఎలక్షన్స్ ఉన్నాయి, దానికి ఇప్పటి నుంచి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక వాళ్ళు ఇంటెన్సిఫై చేస్తారు. అమిత్ షా రావడం, ఈయన రావడం అంటారు. దాంట్లో భాగంగానే నేను అనుకోవడం చంద్రబాబు నాయుడిని, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిశారు. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడానికి కూడా తప్పకుండా చేసి ఉంటారు. పవన్ కళ్యాణ్ కి అంత ఇది లేకపోయినా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ కానీ హైదరాబాద్ గురించి కానీ మంచి అవగాహన ఉంది.